టీవీ5 మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అందరికీ బోనాల శుభాకాంక్షలు. న్యూజెర్సీలో రెండో సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసినాము. న్యూజెర్సీ నుంచే కాకుండా అధిక సంఖ్యలో వేరే ప్రాంతాల నుంచి ఫిలడెల్ఫియా, న్యూయార్క్, ఇతర పరిసర ప్రాంతాల గురించి రావడం జరిగింది. చాలా ఆనందం. ఇది హైదరాబాద్ని మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా నృత్యాలతోని అమ్మవారి పూజ అన్ని రకాల ఇక్కడ అరేంజ్మెంట్ చేసినారు. ప్రత్యేకంగా శ్రీనివాస గణగోరి గారికి, కిరణ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మంచి అవకాశం దొరికింది. అంతేకాకుండా ఎంతో కష్టపడి మీరు చూస్తున్నారు ఇక్కడ పోతరాజులు ఎంత బాగా కాస్ట్యూమ్స్తోని, నృత్యాలతోని అందరిని అలరించినారో మనము చెప్పనక్కర్లేదు. చాలా బాగుంది. అండ్ తప్పకుండా మీరు నెక్స్ట్ సంవత్సరం అమ్మవారి దయతో మీరు కూడా పాల్గొని మరింత విజయవంతం చేయాలని కోరుతా ఉన్నామండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు అశోక్ కుమార్ చింతకుంట. న్యూయార్క్ నుంచి వచ్చాను. ఇక్కడ పోతరాజుగా వేయడం జరిగింది. సో సాయి దత్తపీఠం మరియు మాట కార్యవర్గానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని పిలిచి ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి అందరికీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సో మీరందరికీ బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగిరి. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అండ్ కోర్ కమిటీ మెంబర్. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట అండ్ సాయిదత్త పీఠం ఇద్దరు కలిసి చేసిన ఈ బోనాలు చాలా విజయంగా జరిగాయండి. 40కి పైగా బోనాలు ఎత్తాము న్యూజెర్సీలో. ఇది చాలా పెద్ద రికార్డు. ఇంకా రాను ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము. అలాగే పోతరాజులు, నేను ఇది పోతరాజు వేషం వేయడం రెండోసారి. సో ఇంకా పోతరాజులు అనేది మనం ఇంకా పెంచాలి, మన సాంప్రదాయాన్ని ఇక్కడ న్యూజెర్సీలో కంటిన్యూ చేయాలి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి. ఎందుకంటే అందరు ముందుకు రావాలి. ప్లస్ ఇంకా ఫ్యూచర్లో ఈ పోతరాజు మేకప్ ఏదైతే ఉందో దీనికి కాంటెస్ట్ కూడా స్కూల్లో పెడతాం మేము, పిల్లల్ని ఎంకరేజ్ చేసేటట్టు. సో పిల్లలకి కూడా ఇది ఏంటి అన్నది, స్టోరీ ఏంటి, దాని డీటెయిల్స్ అర్థమవుతుంది. సో అందరికీ మళ్ళీ ఒకసారి చాలా థ్యాంక్స్ అండి. శ్రీనివాస్ గణగోని గారికి, కిరణ్ దుద్దాకి గారికి, ఇంకా మా మాటా కమిటీ మెంబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ మాకు స్టేజ్ చేయడానికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన టీవీ ప్రేక్షకులకి మరి టీవీ5 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇవాళ ఘనంగా బోనాలు సంబరాలు జరుపుకున్నారు. కిరణ్ గారు చెప్పినట్టు 50 బోనాలు పైగా ఆడబడుచులన్నీ ఎత్తుకొని ఊరేగింపు చేసి, అమ్మవారికి ఊరేగింపు చేసి, పోతరాజులతోని, డప్పులతోని, బోనాలతోని మంచిగా ఊరేగింపు చేసి మేము అమ్మవారికి చాలా నైవేద్యాలు అవన్నీ అర్పించి డ్యాన్సులతోని, డప్పులతోని చాలా ఘనంగా చేసుకున్నాము. ఇది రెండో సంవత్సరమే బోనాలు చేసుకోవడం మాట తరఫు నుంచి. అందరూ అవి చేసి చాలా ఆనందంగా ఉన్నారు. సో థ్యాంక్ యూ. మొదటిగా మన టీవీ అలాగే టీవీ5 ప్రేక్షకులందరికీ కూడా మాట తరఫున నమస్కారాలు. ఈరోజు మనము ఈ ఒక బోనాలు జాతర చేసుకున్నామండి. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అలాగే సాయిదత్త పీఠం ఎస్డిపి ఈ రెండు సంస్థలు కలిసి ఈ బోనాల పండుగని విజయవంతంగా చేసుకున్నాము. ఈరోజు 50కి పైగా బోనాలతోటి 11 డప్పులు, అలాగే తొట్టెళ్ళు, ఘటాలు, ప్రభలు ఇవన్నీ కూడా మన సాంప్రదాయబద్ధంగా మనము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. ఈరోజు 400కి పైగా అలాగే మన ఆడపడుచులు వాళ్ళు 50 బోనాలతోటి ఊరేగింపు చేసి, డప్పులతోటి, పోతురాజులతోటి సాంప్రదాయబద్ధంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి కారణము మన ఆర్వీపీలు, అలాగే మన ఫిలడెల్ఫియా నుంచి మనకు చాప్టర్ నుంచి వచ్చిన స్వచ్ఛంద సేవకులు, ఇక్కడ లోకల్ న్యూజెర్సీలో ఉన్న మా ఆడపడుచులు కూడా అందరూ కూడా చేయి చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు ఈ సాయంత్రం మనం ఇక్కడ ఉండి మనం డెకరేషన్ చూస్తున్నాం కదండి. ఇట్లాంటి డెకరేషన్ని మనకు అందించిన గిరిజా గారికి, అలాగే ఎంతోమంది సాయిదత్త పీఠం నుంచి స్వచ్ఛంద సేవకులందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి కార్యక్రమాలు మాట తరఫు నుంచి మేము మీకు ముందు ఎన్నెన్నో ఇస్తామని మాట తరఫు నుంచి మాటించి